ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు చెప్పండి, అంటే మీరు ఎన్నో ఎన్నికలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఉప ఎన్నికల్లో చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎవరు గెలవబోతున్నారు అనుకోవచ్చు సార్? కాంగ్రెస్ సార్, బీఆర్ఎస్ సార్, బీజేపీ? మీకున్నటువంటి జనం నాడి పబ్లిక్ పల్స్ ఏ విధంగా చెప్తుంది? ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారని మీరు వేసిన క్వశ్చన్కి స్ట్రైట్గా నా సమాధానం, యువకుడు, విద్యావంతుడు, బీసీ బిడ్డ మా నవీన్ యాదవ్ 100% గెలుస్తున్నాడు. దానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానాలు. ముఖ్యంగా అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజలకు అండ అనేది ముందు నుంచి ఉన్న ఒక పేద ప్రజల్లో బలమైన నమ్మకం. పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ ఏదన్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ఉన్న మా మైనార్టీ సోదరులు కానీ, మా క్రిస్టియన్ సోదరులు కానీ, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గత 10 రోజుల నుంచి మేము చేస్తున్న ఎలక్షనీరింగ్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా ఆదరిస్తూ ఉన్నారు. అయితే కాదు సార్, ఇప్పుడు కమ్యూనిటీ మీటింగ్లలో వచ్చినంత మాత్రాన డెఫినెట్ గా మనకు ఓట్లు వస్తాయని చెప్పేసి అట్లా అనుకుంటాం సార్. ఇళ్లకు వెళ్ళినప్పుడు, ప్రచారంలో పాల్గొని మేము ఇళ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవింగ్ చేసుకునే విధానం బట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బాగా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఇందులో మెయిన్ ఏంటంటే బ్రదర్, గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఈ పేదల్ని అన్ని విధాల దగా చేసింది. దాన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఆడబిడ్డలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అది ఒక పెద్ద ఇది పెట్టి వాళ్ళని 10 ఏళ్ళు వాళ్ళ ఓట్లు దోచుకున్నాడు. కానీ డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు మీరు ఒక్కసారి ఆలోచించి, ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. తర్వాత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మీకు. సో ఇవి చాలు వాళ్ళకి. ఇవాళ మేము అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం, ముఖ్యంగా సన్న బియ్యం ఇస్తున్నాం. అందుట్లో మాకు ఊర్లు పొంటి అయితే ఆల్రెడీ మా ఇందిరం ఇళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఏదైతే ఫ్రీ బస్ ఇస్తా అన్నామో ఫ్రీ బస్ వాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళందరికీ కూడా ఒక ఇన్కమ్ ఒక సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ లాగా ఇదైందే. కానీ ఇంతమంది కూడా బియ్యం ఏం చేసేవాళ్ళు, ఏదో 5 రూపాయలు 10 రూపాయలు బయట అమ్ముకుని వాళ్ళు మళ్ళీ 50-60 పెట్టి సన్న బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు, శుభ్రంగా వాళ్ళ బియ్యం వండుకుని తినే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలు. అయితే సార్, ఇప్పుడు రీసెంట్ గా కేటీఆర్ గారు నిన్న ఛాలెంజ్ చేశారు. నేను 10 సంవత్సరాల ఛాలెంజ్ మీద నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, 2 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ దమ్ముంటే రేవంత్ రెడ్డి సవాల్ చేశాడా, ఏం డెవలప్ చేసిండో చెప్పగలుగుతారు, ఒక ఇట్టిక కూడా పెట్టలేని పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ ఉందని చెప్పేసి అంటున్నారు సార్. ఏమండి, వాళ్ళు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళు మాకు అప్పచెప్పారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని సాఫీగా ఒక చతురతతో ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అది చెప్పుకోరే వాళ్ళు. కాబట్టి అయినా కూడా ఎక్కడ ఏది తగ్గకుండా ఎంప్లాయీస్కి ఎవ్రీ మంత్ శాలరీస్ పే చేసుకోవడం కానీ, ఇతరితర కార్యక్రమాలు ఏదైనా సంక్షేమాలు కానీ ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము ఇస్తామని అన్ని కూడా ఇవాళ గృహలక్ష్మి, గృహజ్యోతి అన్ని పథకాలు అమలు అవుతా ఉన్నాయి. ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఆ విషయంలో దానికి కూడా మేము స్టెప్ తీసుకోబోతా ఉన్నాం. ఎలక్షన్ అయినాక అది కూడా ఆలోచన చేసి ఆ పెన్షన్స్ మీద కూడా మేము స్టెప్ తీసుకుంటాం తప్పితే మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా చక్కగా అమలు అవుతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తాను. అండ్ సార్, ఇప్పుడు హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అంటేనే హైదరాబాద్ అన్నట్టు ఒకటి బ్రాండ్ అనేది బయట చెప్పుకుంటున్నటువంటి మాట నిజమే అనుకోవచ్చు. అటువంటిది ఏముండదు బ్రదర్. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేయాలి. వాళ్ళ మాకు రేవంత్ రెడ్డి గారిలో మేము చంద్రబాబుని చూస్తాం. చంద్రబాబు అంటేనే ఒక విజనరీ లీడర్. ఆయన శిష్యుడు ఈయన. ఆయన చెప్పుకుంటాడు, నిర్భయంగా చెప్పుకుంటాడు, ఆయన ఎటువంటి మొహమాటం లేదు. కాబట్టి వాళ్ళ ఆంధ్ర సెటిలర్స్ కానీ ఎవరైతే అభివృద్ధి కాముకులు ఉన్నారో, ఒక పక్క ఏది సంక్షేమం ఉంది, ఒక పక్క అభివృద్ధి ఉంది. అభివృద్ధి కాముకులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే చంద్రబాబు గారిని దృష్టిలో పెట్టుకుని, చంద్రబాబు గారి ద్వారా ఆయన మైండ్ ఈయనలో పనిచేస్తుంది ఎంతో కొంత. అభివృద్ధి అనే దానికి పెద్ద పీట వేసేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి హైదరాబాద్ అంటే ఇవాళ ఉన్న ఫండ్స్ పొజిషన్ బట్టి మేము చేయగలిగే చేస్తా ఉన్నాం. కానీ ముఖ్యంగా మేము ఏదైతే 4 సిటీ తీసుకురావడం కానీ, ఈ త్రిబుల్ మీద మా ఫోకస్, ఇటు ఏది మన ఈయనది వీటన్నిటి మీద ఏంటంటే మా ఉద్దేశం మెయిన్ సిటీ మీద ట్రాఫిక్ ఇంపాక్ట్ తగ్గించాలి. ఓకే సార్. అండ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 4,000 కోట్లు ఖర్చు పెడతా, 5,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో పైసలు లేవు, ఎట్లా ఖర్చు పెడతారు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి, అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ సార్.
ఖర్చు పెడతాను అంటే ఒక్కరోజు ఖర్చు పెట్టేయం కదా బ్రదర్. అభివృద్ధి ఎక్కడెక్కడ అవసరం ఉంటే దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎక్కడ ప్రయారిటీ వైజ్. ఇప్పుడు 4,000 కోట్లు అంటే 4,000 రేపే ఖర్చు పెడతామా? వీళ్ళు చేశారు వాళ్ళు ఏమన్నా? నేనేది ప్రయారిటీ పెట్టుకుని ఏది అక్కడ మెయిన్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గమనించి, ఎందుకంటే నేను చూశాను వాళ్ళ జూబ్లీస్ లో మేము కూడా తిరుగుతా ఉన్నాం గత 10-15 రోజుల నుంచి. అసలు 10 ఏళ్లలో అతను గోపి ఏం చేశాడనేది అక్కడ ఏం అర్థం కావట్లేదు మాకు. ఎక్కడ రోడ్లు అక్కడే దరిద్రం అయిపోయినాయి, ఎక్కడ డ్రైనేజీలు అక్కడే ప్రాబ్లం ఉన్నాయి, ఇళ్లలో నుంచి స్ట్రీట్ లైట్లు వెళ్ళినాయి, ఇళ్లలో నుంచి హై టెన్షన్ వైర్లు వెళ్ళి కనీసం 10 ఏళ్లలో అవి కూడా తెంచలే ఆయన. మరి ఏం చేశాడు గోపి నాకు అర్థం కాల. కాబట్టి గెలవటం వేరు, పార్టీ యొక్క దీన్ని బట్టి గెలవటం వేరు, కానీ వ్యక్తిగతంగా ఇక్కడ గోపి చేసింది అయితే ఏమి నాకు కనపడలేదు. కాబట్టి ప్రజలందరూ డెఫినెట్ గా నవీన్ని ఇటు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. మరోసారి నవీన్ ని కోరుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారా? అంటే అది కూడా చెప్తున్నా నేను. ఇవాళ ఈ ఎలక్షన్ అనేది నవీన్ సునీత్ అనే కంటే కూడా ఇవాళ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. ఎస్, ఇది అవినీతికి అభివృద్ధికి. మేము ఏదైతే అభివృద్ధి చెప్తున్నామో ప్రజలు మా వెనకాల ఉన్నారు, వాళ్ళు మొత్తం అవినీతి చేసి దోచేసుకున్నారు రాష్ట్రాన్ని అనేది ప్రజలందరూ కూడా గమనించారు. సో నేనైతే ఒకటే చెప్తున్నా, అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది. ఓకే, సో నవంబర్ 14 నాడు బండి రమేష్ గారు ఏడున్నా కూడా నేను వెతికి మరీ పట్టుకుంటాను సార్. ఆ రోజు కూడా ఇంతే కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారా? మళ్ళీ పునరాధిఘాటం చేస్తా ఉన్నా బ్రదర్. 100% నవీన్ అక్కడ గెలుస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో జెండా ఎగరవేయబోతున్నాం. నేను అంటున్నాను, మాకు 50,000 పైచిలకు మెజార్టీ వస్తుందని ఇవాళ కూడా మా ఎక్స్పెక్టేషన్. తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి ఛాలెంజ్ చేస్తా. ఎస్, డెఫినెట్లీ గెలుపు అనేది తథ్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మెజార్టీ అనేది కొంచెం అటు ఇటుగా అప్పుడు, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఏదో అంటారే అబద్ధాన్ని నిజం చేయడంలో వాళ్ళకి దిట్ట. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాటల మాంత్రికులు. వాళ్ళు ప్రజలను అయోమయంలో పెట్టి వాళ్ళు ఏదో ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు, కానీ ఇవాళ ప్రజలు కూడా ఆ పరిస్థితిలో లేరు. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివైన వారు, విజ్ఞానవంతులు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. సో 14 నాడు మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేశాను సార్. డెఫినెట్ గా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి మీ ఛాలెంజ్ కూడా స్వీకరిస్తున్నాం. సో ఇది బండి రమేష్ గారితో స్పెషల్ చిట్చాట్. మరో గెస్ట్ మళ్ళీ వెళ్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.